ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. నమస్కారం. మేషరాశి వారికి ఆగస్టు 10, 11, 12, 13 తేదీలలో మేషరాశి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో స్నేహం చేస్తే మంచిది, ఎలాంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉంటే మంచిది, కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరించాలి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రయాణాలు చేయాలంటే ఏ దిక్కు అనుకూలంగా ఉంటుంది, మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు ఏది, ఏ దేవుడు ఆరాధిస్తే మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతుంది, జ్యోతిష్యం నమ్మకం చెబుతోంది. ఇవన్నీ ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చెప్పే రాశి ఫలాలు సాధారణ జ్యోతిష్యం విశ్లేషణ మాత్రమే. ప్రతి వ్యక్తి జన్మ నక్షత్రము, జన్మ సమయము, జన్మస్థలం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. కాబట్టి వీటిని విశ్వాసం మరియు సాధారణ మార్గదర్శకంగా మాత్రమే తెలుసుకోండి. మరి మేషరాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రాశిఫల ఆధ్యాత్మిక విషయాలు, జీవితానికి ఉపయోగపడే సమాచారం మీ ముందుకు తీసుకురావడమే మేము ప్రయత్నిస్తున్నాం. మేషరాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉంటాయి? మేషరాశి వారికి ఈ 4 రోజులు కొన్ని విషయాల్లో ముందడుగు వేసే అవకాశం ఉండే కాలంగా పరిగణించవచ్చు. మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక పని గురించి మళ్ళీ ఆలోచన రావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేసుకున్న కొన్ని పనులు పూర్తి చేయాలనే ఉత్సాహం కలగవచ్చు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాల విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. మేషరాశి వారు సహజంగా ధైర్యంగా, నేరుగా మాట్లాడే స్వభావం కలిగిన వారుగా జ్యోతిష్యంలో చెబుతారు. కానీ ఈ 4 రోజుల్లో మీ మాటలు ఎదుటివారి తప్పుగా అనుకునే పరిస్థితులు రావచ్చు. అందుకే మాట కంటే ముందు ఒక్కసారి ఆలోచించండి. కోపం కంటే ముందు పరిస్థితిని అర్థం చేసుకోండి. నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఇలా చేస్తే అనవసరమైన సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాల్లో మేషరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీకు రావాల్సిన డబ్బు గురించి ఎవరో ఒకరి నుంచి సమాచారం రావచ్చు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక వ్యవహారం గురించి మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు. కానీ ఈ సమయంలో ఎవరికైనా డబ్బు ఇవ్వడము, అప్పు తీసుకోవడము లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటి విషయాల్లో తొందరపడకుండా కుటుంబంలో నమ్మకమైన పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మీ కష్టార్జిత భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. చిన్న మొత్తాన్ని ఆదా చేయడం కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి పని ఒత్తిడి కొంచెం ఎక్కువ అనిపించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోయినా నిరుత్సాహపడకండి. మీ పనిని మీరు నిజాయితీగా కొనసాగించడం ముఖ్యం. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. వ్యాపారం చేస్తున్న వారు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. అయితే ఎవరినైనా పూర్తి నమ్మే ముందు వారి గురించి తెలుసుకోవడం మంచిది. కుటుంబ జీవితం. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో కుటుంబ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. కుటుంబంలో చిన్న విషయాన్నే పెద్ద సమస్యగా మార్చకుండా ఉండటం మంచిది. మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే సమాధానం చెప్పకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో ఎవరో ఒకరు మీ సహాయం లేదా మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అందుకే డబ్బు మాత్రమే కాకుండా మీ సమయం కూడా మీ కుటుంబానికి ఇవ్వండి. మీ కుటుంబంతో ప్రేమగా మాట్లాడితే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశం ఉంటుంది. ఎలాంటి వారితో స్నేహం చేయాలి? మేషరాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా నిజాయితీగా మాట్లాడే, మంచి కోరే, కష్ట సమయంలో మీకు ధైర్యం చెప్పే వ్యక్తులతో స్నేహం కొనసాగించడం మంచిది. మీ విజయాన్ని చూసి సంతోషించే వ్యక్తులు మీకు అవసరం. మీరు పడిపోతే నవ్వే వాళ్ళు కాదు, మీరు పడిపోయినా చెయ్యి అందించే నిజమైన స్నేహితులు. అందుకే స్నేహంలో సంఖ్య కంటే నాణ్యత ముఖ్యం. ఎక్కువ మంది స్నేహితులు ఉండడం కంటే నిజమైన స్నేహితుడు ఉండడం గొప్ప విషయం. ఎవరికి కొంచెం దూరంగా ఉండాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొన్ని జ్యోతిష సంప్రదాయాల్లో రాశిఫలాల ఆధారంగా కొన్ని అక్షరాలు లేదా పేర్లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. కానీ కేవలం
ఒక వ్యక్తి పేరు మొదటి అక్షరం చూసి అతను మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయించడం సరైనది కాదు. అందుకే మేషరాశి వారి పేరు అక్షరం కంటే వ్యక్తి ప్రవర్తన గమనించండి. మీకు పదే పదే అబద్ధాలు చెప్పేవారు, మీ విషయాలను ఇతరులతో చెప్పేవారు, మీకు నష్టం కలిగించే విషయాలను ప్రోత్సహించేవారు, మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఉంటే వారితో కొంచెం దూరం పాటించడం మంచిది. అక్షరాన్ని కాదు, ఆ వ్యక్తి స్వభావాన్ని చూడండి. ఏ దేవుణ్ణి ఆరాధించాలి? మేషరాశికి అధిపతి గ్రహంగా జ్యోతిష్యంలో కుజుడు అంగారకుడు పరిగణించబడతాడు. అందువల్ల ఈ సమయంలో ఆధ్యాత్మికంగా శ్రీ సుబ్రహ్మణ్యం స్వామిని లేదా హనుమంతుడిని భక్తితో ప్రార్థించడం మంచిదని సాంప్రదాయ నమ్మకం. మంగళవారం లేదా మీకు అనుకూలమైన రోజున దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థించండి. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా పర్వాలేదు, నమ్మకంతో మంచి మనసుతో ప్రార్థించడం ముఖ్యమైనది. అలాగే తల్లిదండ్రులను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా ఎంతో మంచి కార్యంగా భావించవచ్చు. ఏ దిక్కున ప్రయాణం చేస్తే మంచిది? జ్యోతిష సాంప్రదాయ ప్రకారం మేషరాశికి తూర్పు దిక్కున అనుకూలంగా భావించే పద్ధతులు ఉన్నాయి. అందువల్ల ముఖ్యమైన ప్రయాణం లేదా కొత్త పనికి బయలుదేరే సందర్భాల్లో తూర్పు దిశను అనుకూలంగా భావించవచ్చు. అయితే ప్రయాణం తప్పనిసరి అయితే కేవలం దిక్కు కారణంగా అవసరమైన ప్రయాణాన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ప్రయాణంలో జాగ్రత్త, సమయ పాలన, భద్రత అన్నిటికంటే ముఖ్యమైనది. మేషరాశికి కలిసి వచ్చే రంగు. మేషరాశికి సంప్రదాయ జ్యోతిష్యంలో ఎరుపు, కాషాయం వంటి రంగులను అనుకూలంగా భావిస్తారు. ముఖ్యమైన రోజుల్లో ఈ రంగులను దుస్తుల్లో లేదా చిన్న వస్తువుల్లో ఉపయోగించుకోవచ్చు. అయితే రంగు ఒకటే అదృష్టాన్ని మార్చేస్తుందని భావించకుండా మన కృషి మరియు మంచి నిర్ణయాలే ప్రధానమని గుర్తుంచుకోండి. ఆగస్టు 10 ఎలా ఉంటుంది? ఆగస్టు 10న ఆలోచనలు రావచ్చు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఉదయం కొంత ప్రశాంతంగా ఉండి ఆ రోజు చేయాల్సిన పనులు ప్లాన్ చేసుకోవడం మంచిది. కుటుంబంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి. ఆర్థిక విషయంలో తొందరపాటు వద్దు. ఆగస్టు 11 ఎలా ఉంటుంది? ఆగస్టు 11న పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఎవరైనా మీతో కొత్త విషయం గురించి మాట్లాడవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం గురించి చర్చ రావచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆగస్టు 12 ఎలా ఉంటుంది? ఆగస్టు 12న కుటుంబానికి కొంత సమయం కేటాయించడం మంచిది. మీ మనసులో ఉన్న విషయాలను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోండి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఈరోజు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆగస్టు 13 ఎలా ఉంటుంది? ఆగస్టు 13న మీరు గతంలో వాయిదా వేసిన ఒక పని గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, కానీ తొందరపడకండి. మీకు నిజంగా ఉపయోగపడే అవకాశం ఏదో, కేవలం ఆకర్షణగా కనిపించే అవకాశం ఏదో గుర్తించండి. మంచి నిర్ణయం మీ భవిష్యత్తును మార్చగలదు. మేషరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన 5 విషయాలు. మొదటిది, కోపంలో నిర్ణయం తీసుకోకండి. రెండవది, డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మూడవది, కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. నాలుగవది, మీ కష్టాన్ని గుర్తించి నిజమైన స్నేహితులను దగ్గర ఉంచుకోండి. ఐదవది, ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి. చివరి ఆధ్యాత్మిక సూచన. మేషరాశి వారి జీవితంలో ప్రతి విషయం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ మనం ఎలా స్పందించాలి అనే మాత్రం మన చేతుల్లో ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఓపికగా ఉండండి. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి. డబ్బు వచ్చినప్పుడు పొదుపుగా ఉండండి. విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండండి. కుటుంబం ఉన్నప్పుడు వారిని ప్రేమించండి. అదే జీవితంలో నిజమైన విజయం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడి భక్తితో స్మరించుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. మేషరాశి వారికి ఈ 4 రోజులు ప్రశాంతంగా, సంతోషంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. మేషరాశి వారిలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వారికి తప్పకుండా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మేషరాశి వారికి ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి.
ఇలాంటి రాశి ఫలాలు ఆధ్యాత్మిక విషయాల ప్రత్యేకమైన వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. జై హనుమాన్.